ఏ తహసీల్దార్ ఆఫీసు చూసినా ఏమున్నది గర్వకారణం, సంస్థ ఆఫీసులన్నీ లంచాల పీడన పరాయణత్వమేమని రాష్ట్రోడు కావచ్చు మహాకవి శ్రీశ్రీ. ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసేటోళ్ళు అందరూ లంచగొండులు కాదు, కానీ ఎంఆర్ఓ ఆఫీసులో దొరికేటోళ్ళు అందరూ లంచాలు తీసుకునే లంచగొండులే ఉన్నారు కదా. ఏ సర్కారు వచ్చి ఎన్ని డిఏలు పెంచినా, జీతాలు పెంచినా, పిఆర్సీలు ఇచ్చినా సార్లకు మేడాలకు ఏ మూలకు చాలతలేనట్టున్నాయా జీతం పైసలు. ఆత్మనిర్భర్ భారత్ అని ఆఫీసులలోనే లంచాలు వసూలు చేసి జీతం పైసలను ఆదా చేసుకుంటున్నట్టున్నారు పాపం. మొన్న రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి కాడ ఎంఆర్ఓ దొరికిన ముచ్చటి ఇంకా పచ్చిగుండంగానే మంచిర్యాల జిల్లా కోటపల్లి తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దారు నవీను 10,000 లంచం పుచ్చుకుంటా ఏసీ బోలకు పట్టుబడ్డాడు. ఈ బ్రదర్ పట్ట పాస్బుక్లలో తప్పు పడితే సవరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడట. అయితే 15,000 ఖర్చు అవుతుందని చెప్పిండట డిప్యూటీ తహసీల్దారు. అంత ఇచ్చుకోలేనంటే మహారాజు దయదలిచి 10,000 ఇస్తే నీ పని అవుతుందని చెప్పిండట. అంతేనా బ్రదరు? సార్ ఇది ఆధార్ కార్డు కోసం చేయాలని చెప్పేసి కిందకి హంగ్ చేసి వెళ్ళంగా 15,000 అవుతాయి చేసి పెడతాను. నాకు అంత అమౌంట్ వెళ్ళని డైరెక్ట్ వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ తెల్లారి నెక్స్ట్ రోజు డ్యూటీ రాగా పొద్దున 9-10 నిమిషాలకు ఫోన్ చేసిండు. ఆఫీస్కి వస్తే మాట్లాడంగా 10,000 ఇచ్చేయి పని అయిపోతుంది పో అన్నది.